హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియోలో చూడండి ఎలా కటింగ్ చేయాలి ప్లెయిన్ బ్లౌజ్ అనేది. ఆ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఓకేనా? ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో కనుక చూసినట్లయితే కొత్తగా నేర్చుకునే వారికి ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది చాలా ఈజీగా నేను ఇందులో చూపించబోతున్నాను. అందరూ కూడా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది చూడండి. ఓకే అండి, చూసారా? నేను ఆల్రెడీ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చాలా ఈజీగా చూసుకుందాం మనం. ఇవి హ్యాండ్స్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్కి మనకి మడత వేయడానికి ఒక పీస్ తీసుకుంటాం కదా, ఆ పీస్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ క్రాస్ పీసెస్ అన్నమాట. నెక్కి క్రాస్ పీసెస్ వేస్తాం కదా, అవి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది ఒకటి క్రాస్ పట్టీలు, ఉక్సులు పట్టి, కాళ్ళు పట్టి. ఇదేమో క్రాస్ బెల్ట్. ఓకే, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేరే ఉంటుంది, ఇంకా మనం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు చాలామంది కొంతమంది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కూడా కుడతారన్నమాట. అది మనం చూసుకోవాలి. ఒక్కొక్కరికి చూసారా, షేప్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అంటారు కదా. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ని మనం ఎలా అయితే చూసుకోవాలో ఒకసారి చిన్న టిప్ లాంటి చెప్తున్నాను చూడండి. మనం కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలాగా ఫ్రంట్ షోల్డర్ దగ్గరని కిందన పట్టుకుని ఇలా లాగితే చూసారు ఇలా వచ్చింది అనుకోండి, ఇది క్రాస్ కటింగ్. ఓకేనా? అలా రాకుండా ఇది చూసండి, మామూలు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అలా రాకుండా ఇలా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుందన్నమాట. ఈ ఫ్లవర్స్ ఏదైతే డిజైన్ ఉందో అది కూడా స్ట్రైట్గా ఉంటాయి. ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే అది అబ్జర్వ్ చేసుకుని మనం కటింగ్ చేసామనుకోండి, వాళ్ళకి బ్లౌజ్ పాడైపోయింది లేకపోతే సెట్ అవ్వలేదు అన్న మాట అంటారన్నమాట. ఒక్కొక్క విషయం దగ్గర కొంచెం అలా కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుని స్టిచ్ చేస్తే సరిపోద్ది. ఇది హ్యాండ్ ఫోల్డింగ్ వస్తుంది కదా మనకి, ఆ ఫోల్డింగ్ దగ్గర నేను చిన్న ఫోల్డ్ చేసుకుని కొడుతున్నాను. ఒకసారి చూడండి. లాంగ్ వీడియో అయినా మీరు కొంచెం ఓపిక చేసుకుని చూసారనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మీకు. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేస్తే మనకి లోపల హెమ్మింగ్ చేయడానికని ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అన్నీ రెడీ చేసుకుని అప్పుడు షేప్ దగ్గరికి వెళ్తాను అనమాట. అంటే హ్యాండ్స్ రెడీగా పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు హ్యాండ్స్కి ఒక కుట్టు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకోటి బ్యాక్కి ఫోల్డింగ్ వెనక మడత మొక్కిస్తాం కదా నడుము దగ్గర, అది కూడా వేసేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. కటింగ్ చేసిన పీసులు ఏవైతే ఉన్నాయో అది తీసుకుని ఇది ఇలాగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు ఒక కామెంట్ చేశారనుకోండి, కామెంటే కదా మనకి కొంచెం కొంతమందికి రీచ్ అవుతుంది, ఒక లైక్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. మనం నేర్చుకునేదే కాకుండా మన పక్క వాళ్ళకి కూడా నేర్పించే అవకాశం అయితే మనం వాళ్ళకి కల్పిస్తాం అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పీస్ అయినా తీసుకోవచ్చు. మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ పీస్ కంటే ఇలాగా మనం జాయిన్ చేసాం అనుకోండి, ఆ జాయింట్ దగ్గర కొంచెం అందంగా కనిపిస్తుంది అన్నమాట. మొత్తం అన్నీ కూడా తీసుకొని నేను ఇలాగా ఇలా కుడితే మనకు కటింగ్ చేసిన బ్లౌజ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. చాలా ఈజీ కుట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఏవైతే డాట్స్ అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను, డాట్స్ ఎలా వేసుకోవాలనేది. అది కూడా కొంచెం అబ్జర్వేషన్. అంటే మీరు చూసారా, ఈ మధ్యలో ఫోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని డాట్ వేసేస్తారు. అది మనకి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఒకవేళ చిన్న బ్లౌజ్ అనుకోండి మనకి సైడ్కి వెళ్ళిపోద్ది అన్నమాట, సైడ్ చంకల దగ్గరికి వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడు కూడా అలా తీసుకోకూడదు. డాట్స్ వేసేటప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఇలా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇలా వస్తుంది. షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసుకుని తీసుకుని ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం డాట్ వేసుకోవాలి. రఫ్ చేయడం అయితే కంపల్సరీ. సింగిల్ స్టిచ్ వేస్తే రఫ్ చేసుకోవాలి, పైన కిందన కూడా. రఫ్ చేయకుండా మనం ఊరుకునే ఇలా కుట్టేసి తీసేస్తే కుట్లు అనేది వీడిపోతున్నమాట. సేమ్ 2 సైడ్స్ కూడా అలాగే వేసుకోవాలి డాట్ అనేది. అలా వేసుకుంటే కనుక సైడ్కి అనేది వెళ్ళకుండా ఎంత వేయాలి అనేసి ఉంటుంది మీకు. ఒక్కొక్కరు చిన్న చిన్న డాట్స్ వేస్తారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద వేస్తారు. ఒక్కొక్కసారి చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేశానా, ఇది చూసారా మిషన్ గీత ఉంది కదా, దీనికంటే కొంచెం పెద్దది వేస్తారన్నమాట. మీరు అలా అది పెట్టేసుకోవచ్చు. పెద్దది వేయాలి దీనికంటే ఒక కొలత అది ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఎలా పెట్టేసుకుని గీతే ఇక్కడ నుంచి ఇలా ఎండ్ చేసేయచ్చు. ఒకవేళ కొంచెం పెద్దది వేస్తాననుకుంటే కనుక ఇక్కడ వరకు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దదే వేసాను. చూసారా, ఇలా బ్యాక్ అనేది రెడీ చేసాను. హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను, బ్యాక్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు రెడీ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. నేనైతే బ్లౌజ్ పీస్లో కొంచెం ఎక్స్ట్రా ముక్క వచ్చిందని లోపల స్టిక్ ముక్క కూడా ఇదే క్లాత్ అనేది తీసుకున్నాను. ఇదే క్లాత్ని వేసేస్తాను అన్నమాట.
మామూలుగా అయితే స్టిఫ్గా ఉండడానికి లోపల ఇంతకు ముందు ప్యాంట్ అనేది యూజ్ చేసేవారు, ప్యాంట్ క్లాత్ అనేది యూజ్ చేసి వేసేవారు. ఇప్పుడైతే అంత స్టిఫ్గా అయితే ఎవరు కట్టట్లేదులేండి, నార్మల్గా ఉంటే సరిపోద్ది. కొంచెం మరీ అంత దలసరగా కాకుండా మరీ అంత థిక్గా ఇది కాకుండా పలచగా కాకుండా వేయండి అని చెప్తున్నారు. అందుకే మేము ఇవే ముక్కల్ని లైనింగ్ ముక్కలే ఒక 2 ముక్కలు ఎక్స్ట్రా తీసుకొని నేనైతే అలా వేసేస్తానండి. మరి మిగతా సంగతి మనకు తెలియదు కానీ నేనైతే ఇలా వేసేస్తాను. ఇది ముందు ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వరుసగా స్టిచ్ వేసి వెళ్ళిపోతాను. అంటే ఈ పై మొక్క అనేది లోపల తిరగబడిపోద్ది. ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే ఏదైనా కుట్టేటప్పుడు మన వైపు పెట్టుకుంటే చాలా బెస్ట్. ఆపోజిట్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్కి పెట్టి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇప్పి చేసి కంటే మన సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను పెట్టాను కదా అన్ని ఇటువైపును సేమ్ ఇలాగే బ్లౌజ్ కూడా వస్తుంది అన్నమాట మనకి. అలా తీసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, త్వరగా కూడా బ్లౌజ్ అయిపోద్ది అన్నమాట. కన్ఫ్యూజ్ అయ్యి మనం టైం వేస్ట్ చేసి కంటే ఇలా మనం పెట్టుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇదని అది లైనింగ్ బ్లౌజ్ అయినా అంతే, జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా అయిపోద్ది, టైం ఎక్కువ అనేది పట్టదన్నమాట. తిరిగేసి ఉంది కదా లోపలికి వెళ్ళిపోద్ది, ఇది పైకి వస్తుంది. మీరు ఒక క్లాత్ అనేది తిరిగేసి వేసుకున్నారనుకోండి తెలిసిపోద్ది అన్నమాట వెంటనే, ఇది తిరిగేసి ఉంది కదా ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనేది. మళ్ళీ ఈ 3 ముక్కల్లో కన్ఫ్యూజ్ అయ్యి ఈ ముక్క తిరిగేయాలా ఈ ముక్క తిరిగేయాలా అనే కన్ఫ్యూజ్ అనేది రాదన్నమాట మీకు. ఓకేనా, ఇది తిరిగేసి ఉంది కదా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైన కుట్టేసుకోవాలి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఫార్వర్డ్ చేసేస్తే ఎక్కడ మిస్ అయినా మళ్ళీ మీరు కుట్టేటప్పుడు డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. నేను ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇది కుట్టేనా అది కుట్టేనా ఏది కుట్టేనా, అలా లేకుండా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రిక్వెస్ట్ దేనికంటే నేను ఇంకా 300లోనే ఉన్నాను సబ్స్క్రైబర్స్. అప్పుడే 2 years అయిపోయింది ఛానల్ పెట్టి. మీరు ఎవరో సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. నా శక్తికి తగ్గట్టు నేను పెడుతున్నాను అనమాట వీడియోస్. అంటే నేనే వీడియోలు తీసుకొని నేనే ఇది చేసుకోవాలి. నేనైతే మన చిన్న స్టాండ్ ఉంటుంది కదా మామూలు టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్, అలాంటి స్టాండ్ మీద పెట్టి వీడియో తీస్తాను. దాని మీద తీసేసి వీడియోస్ అలా అప్లోడ్ చేసేస్తుంది. చూసారా ఇలాగా మనకి ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్. దీనిపైన బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి క్రాస్ పీసెస్ కూడా జాయిన్ చేసుకుని అట్టే పెట్టేసుకుంటాం అన్నమాట పక్కకి. చూడండి మనం తీసేటప్పుడు ఈ క్రాస్ అనేది ఇలా రావాలి. ఒక్కొక్కసారి క్రాస్ అయితే జాయింట్ అవ్వదు, మీరు అది అబ్జర్వ్ చేసుకుని ఏ సైడ్కి అయితే క్రాస్ తీస్తే జాయింట్ అవుతుందో చూసుకొని ఆ పక్కకు పెట్టేసుకోవచ్చు. మీరు ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం నెక్ పీస్ అతికేటప్పుడు స్ట్రైట్గా వేసామనుకోండి, ఇలా స్ట్రైట్గా వేసేస్తే దీనికి ఇలా స్ట్రైట్గా వేసేస్తే ఇలా తిప్పిన తర్వాత అతుకుతాం కదా, అది ఇక్కడ లావుగా బండగా ఎత్తుగా వచ్చేసినట్టు వస్తుంది అనమాట. అలా రాకుండా మీకు ఉండాలి అంటే ఇలా క్రాస్గా తీసుకుంటే ఇది ఇలా సాగుతుంది కాబట్టి ఒక చోటనే ఈ పీస్ అనేది ఉండిపోదు, ఇలా సాగుతుంది కాబట్టి చూసారు ఇక్కడ సమానంగా వచ్చింది ఇలా వస్తుంది అనమాట. ఓకే, మనం స్ట్రైట్గా అతికేసామనుకోండి అలా రాదు, అందుకని క్రాస్ పీసులు జాయిన్ చేసుకుంటాం. ఓకేనా, చూసారా ఈ పక్కన అయితే స్ట్రైట్గా వచ్చినాయి, అందుకని నేను ఇలా వేసేస్తాను అన్నమాట. అప్పుడు ఆ పీస్ అనేది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. చూసారా అలా వస్తుంది. ఓకే, ఇది కూడా మనకి రెడీ అయితే ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. లాస్ట్లో నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తాను. మొత్తం అవన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే మనం పట్టి ఎక్కడి నుంచి అయితే వేస్తామో ఇది మెయిన్ అండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవన్నీ అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జాయింట్లు చేసి ఇచ్చేస్తారు, ప్రాబ్లం ఉండదు. ఇదే అసలు షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు అక్కడ వరకు తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత మనం క్రాస్ పట్ట పట్టాలనే దానికి 2.5 ఇంచులు. ఓకే, మనం ఈ హైట్ కూడా తీసుకోవాలి కదా, ఈ హైట్ కూడా 2.5 ఇంచులు. కన్ఫ్యూజ్ ఏమీ లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5. నేను మార్చిన కూడా మార్చలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. మన ఫ్రంట్ పార్ట్లో రెండో భాగం అన్నమాట. ఇది ఒక భాగం, ఇది రెండో భాగం అవుతుంది కదా, అలా లెక్క పెట్టాను నేను. ఓకే, 2.5 మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకలేదు. 2.5 పైకి కూడా 2.5. అది ఎంత పొడవ వేయాలన్నది దానికి కూడా 2.5 పెట్టేసుకుంటే మనకి ఏ కన్ఫ్యూజ్ ఉండదు. షేప్ కూడా బాగా వస్తుంది, నిలబడుతుంది కూడా షేప్. ఓకేనా, 2.5 కంటే తక్కువ తీయకూడదండి. 2.5 కంటే తక్కువ తీస్తే షేప్ అనేది ఇలా కిందకి పడిపోయినట్టు, షేప్ తేలినట్టు అయితే ఉండదు. ఇంకా మనం 2.5 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, 2.5 కంటే తక్కువ మట్టుకు తీయకూడదు. ఓకేనా, ఈ రెండు ఇలా సమానంగా పెట్టుకొని ఇటు పైకి కాకుండా ఇటు కిందకి కాకుండా దీనికి ఇది 2.5 తీసాం కదా, దీనికి మధ్యలో అనేది మనం ఈ పట్టి డాట్ అనేది వేసుకోవాలి. ఉక్సులు పట్టి తాడు పట్టి డాట్ అంటారు దీన్ని. ఓకే, ఇది గ్రాస్ బెల్ట్ డాట్, ఇది వచ్చేసి చంక డాట్. ఓకేనా, ఇదేమో ఉక్సులు పట్టి తాడు పట్టి డాట్లు వస్తాయి, ఇదేమో క్రాస్ పట్టి డాట్, ఇది వచ్చేసి ఇక్కడ వేసేదని చంక డాట్ అని అంటారు అనమాట.
ఓకేనా. రెండున్నర తీసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, మీరు ఇలా ఫింగర్ పెట్టి ఇలా తీసుకుంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా మందికి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ కుట్టేసుకొని చేయవలసి వస్తుంది. లేకపోతే మళ్ళీ ఇలాగా ఈ పైనుంచి ఇలా కుట్టేసి అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయక్కర్లేదండి. మన చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ చూపుడు వేలు ఇలా క్లాత్ కింద నుంచి దించి ఇలా పెట్టేస్తే ఇక్కడ క్లాత్ కూడా మనకు మిస్ అవ్వదన్నమాట. ఇలా వేలు తీయగానే ఇలా పట్టుకొని దీనికి సమానంగా చూసుకొని ఎక్కడైతే మనం పట్టుకున్నామో అక్కడ డాట్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, పట్టి డాట్. అసలు పట్టి తాడు పట్టి డాట్ కూడా సేమ్, అంటే ఎక్కువ పట్టకూడదు, ఓన్లీ పాదం వరకు మాత్రమే పట్టాలన్నమాట. దీనికి కూడా ఉక్సులు పట్టి తాడు పట్టి డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి చంక డాట్ ఎలా వేసుకోవాలని చూడండి. చంక డాట్ అనేది నాది మధ్యలో వేలు ఉంది కదా, ఈ మధ్యలో వేలు అనేది ఈ డాట్ కింద పెట్టాను చూడండి. ఈ డాట్ కింద పెట్టేసరికి చూడండి గీతలా వచ్చిందా, నేను పట్టుకోకపోయినా గీతలానే వస్తుంది. అది కరెక్ట్గా ఇక్కడ పట్టుకోవాలి. ఓకే, మెజర్మెంట్స్ అవి ఏమీ లేవంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకో మీకు ఆటోమేటిక్గా డాట్ అనేది వేసేయచ్చు. మనకి చూడండి ఇక్కడ ఎలా అనేది మీకు చూసారా, వేసిన తర్వాత చెప్తానండి దానికి దీనికి వేరియేషన్ ఏంటనేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో కూడా నేను అలాగే వేస్తాను. ఈ డాట్కి ఈ మాత్రం గ్యాప్ ఉందనుకోండి, షేప్ కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. అది చూసారా ఇలా వస్తుంది, చూసారా కప్పులా వచ్చింది కదా. అదే మీరు ఈ చంక డాట్కి మన క్రాస్ పట్టి డాట్కి ఎక్కువ గ్యాప్ ఉంచలేదు అనుకోండి, ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంచుకుంటే ఇక్కడ వరకు దగ్గర వరకు వేసేసారు అనుకో కుట్టు, అది షేప్ అనేది కప్పులా రాదన్నమాట. అంటే దగ్గరగా ఒక్కొక్కరు అంటా చూసారా చుంచుల్లా వస్తున్నాయండి సరిగ్గా రావట్లేదు అని అంటా చూసారా, అలా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, మరీ తక్కువ గ్యాప్ ఇవ్వకూడదు అన్నమాట. చూసారా కప్పులా వచ్చింది కదా, ఇలా కప్పులా వస్తుందండి. ఇలా పెట్టుకోండి, చూసారా బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం దీనికి ఇది వేసుకుందాం, ఏంటది క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ క్రాస్ బెల్ట్ అనేది దీనికి జాయిన్ చేసేద్దాం. నేను క్రాస్ బెల్ట్ రెడీ చేసుకున్నాను. ఇది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్ అంటే కాదు, అందరూ చేయాల్సిందే. ఇది మనం ఇవి వేసుకున్నాం కదా, బెల్ట్ పట్టి క్రాస్ బెల్ట్ పట్టి వేసి క్రాస్ బెల్ట్ డాట్ వేసాం కదా, ఈ డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట లోపలికి. అంటే దీని మీద కుట్టు పడిపోయింది అనుకోండి, ఇలా చెస్ట్ నొక్కేసినట్టు వచ్చేస్తుంది అనమాట, ఈ కిందకి లాగేస్తుంది. అందుకోసం అనేసి దాన్ని అలా చిన్న ఫోల్డ్ చేసి కంపల్సరీగా ఎవరైనా చేయాల్సిందేనండి. అది నేను చేస్తాను మీరు చేయకూడదు, అది చేస్తారు నేను చేయమనడానికి లేదండి. అందరూ కూడా అది అనేది యూజ్ చేస్తేనే మనకి ఇక్కడ చూసారు కుట్టు దీని మీద పడిపోయింది అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, దీని మీద ఇలా పడిపోయింది అనుకోండి, ఇదంతా ఇలా వచ్చేసింది కదా. ఇలా రాకుండా షేప్ పాడవకుండా ఉండాలి అని అంటే దీన్ని ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు వేయాలి. ఓకేనా, ఇలా కుట్టు వేసుకుంటే షేప్ అనేది నొక్కకుండా షేప్ మనం ఎలా తీసామో సేమ్ యాజ్ అలాగే ఉంటుంది. ఇది చూసారా ఎలా వస్తుంది. మళ్ళీ పైన కుట్టప్పుడు వేస్తాం. చాలామంది పై కుట్టు వేస్తారు, వేరు, అది ఆడ స్టిచ్చింగ్ బట్టి ఉంటుందండి. నేనైతే పై కుట్టు ఒకటి లోపల కుట్టు ఒకటి వేస్తాను. ఓకే, ఇప్పుడు పట్టీలు వేసుకుందాం. ఉక్సులు పట్టి ఒకటి తాడు పట్టి ఒకటి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను ముందు చెప్పాను కదా మీకు, మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే మన వైపు వేసుకోవాలని. ఇది చూడండి, ఇది నా వైపు ఉంది అంటే ఇది నా వైపు ఉంది. ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొంచెం ఇమాజినేషన్ అంటే నేను బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఉక్సులు ఏ పక్కన పెట్టుకుంటాను, తాళ్ళు ఏ పక్కకు వస్తాయి. నేను ఉక్సులు ఈ చేతితో పెట్టుకుంటాను. ఓకేనా, ఇది ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తుంది అన్నమాట. నా రైట్ సైడ్కి అనేది వస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇలా అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి నార్మల్గా మనం వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను చూడండి. మనం పట్టీలు వేసేటప్పుడు ఉక్సులు పట్టీకి అయితే పైనుంచి అతుకుతాం ఉక్సులు పట్టీకి. ఈ క్లాత్ ఏదైతే ఉందో అది ఈ పట్టీని పైన అతుకుతాం. ఇది కూడా మీకు ఈజీ టిప్ లాంటిదే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఉండదు. తాళ్ళు పట్టీకి కిందన వేస్తాం. ఇది పట్టీ అనేది కింద నుంచి వస్తుంది, చూసారా అది తిరగబడింది అన్నమాట. ఇది పైకి వచ్చింది, ఇది కిందకు వచ్చింది, ఇది పైన అతికింది, ఇది కింద అతుకుతున్నాం. రెండు పైన అతికినట్టే. మనం పెట్టుకునే విధానం అన్నమాట, ఇలా వస్తుంది. మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే ఇది పైకి వస్తుంది, ఇది లోపలికి వస్తుంది. ఒక పార్ట్ పైకి వస్తుంది, ఒక పార్ట్ లోపలికి వస్తుంది. మీరు ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు. ఓకే, దీనికి పైకి వేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం క్రాస్ బెల్ట్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసేటప్పుడు ఉక్సులు పట్టి అనేది క్రాస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బాగా ఈజీగా తిరిగిపోతాయి అన్నమాట. క్రాస్ ముక్కలు అంటే ఇది ఇలాంటి క్రాస్ ముక్కలు తీసుకుంటాం కదా మనం, ఇలా క్రాస్ ఉన్నది. ఇవి వేసుకుంటే బాగా ఈజీగా టర్న్ చేయొచ్చు మనం. చూసారు కదా, నేనైతే 2 పట్టీలు వేసుకున్నాను, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేద్దాం. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అవి వేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, దీనికి అయితే జాయిన్ చేసి అప్పుడు నెక్ పీస్ అనేది వేసుకోవచ్చు. ఓకే, ఇలా వేసుకొని వీటిని ఇలా టర్న్ చేసి దాని మీద వేసుకోవాలన్నమాట.
ఇలా వేసి నేను ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాను. ఓకే, షోల్డర్ జాయింట్ అయితే చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం బ్లౌజ్ నెక్ అనేది ఒక్కసారి చూసుకోవాలి, ఎందుకంటే చాలామందికి అక్కడ ప్రాబ్లం వస్తుంది, నెక్ జారిపోవడం లేకపోతే పెద్దదైపోవడం, మళ్ళీ షోల్డర్ దగ్గర పట్టించుకోవడం ఇవన్నీ చేస్తారు కదా. అని ఏదైతే మెజర్మెంట్ ఇచ్చారో బ్లౌజ్, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా నెక్ అంతా ఒకటే చూడకూడదు. ఒకసారి చూసారా, ఇక్కడ కొంచెం ఒక్క పావించు పెద్దదైంది, ఈ పావించు పెద్దదయ్యింది, ఇంకా హాఫ్ ఇంచు పెద్దదైపోతుంది మనం స్టిచ్ చేసేసరికి. ఎందుకంటే మనం మళ్ళీ పీస్ అవుతాం కదా, అప్పుడు ఇంకా ఖర్చులోకి వెళ్ళిపోయి ఇంకా పెద్దదైపోతుంది. అందుకని దీన్ని ఎలా తగ్గించాలంటే ఇప్పుడు తగ్గించుకోవాలన్నమాట, షోల్డర్ దగ్గర తగ్గించాలి. ఓకే, అది ఎలా కొంచెం పెద్ద అయింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ నుంచి బ్యాక్ నెక్కే చూడాలండి. చాలామంది నెక్ దగ్గర నుంచి మొత్తం అలా రౌండ్ అంతా కొలిచేస్తారు, అలా ఇప్పుడు చూడకూడదు. బ్యాకే ఫ్రంటే. ఓకేనా, ఎప్పుడైనా సరే అలానే చూసుకోవాలి. మనం వాళ్ళు ఇచ్చిన కొలత మీద ఒక పావించు హాఫ్ ఇంచు తగ్గే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా ఇది అంటే తీసేస్తాం కాబట్టి సరిపోద్ది. అదే మనం పైపింగ్ వేసామనుకోండి, పైపింగ్ వేసినప్పుడు దానికి ఇంకా ఖర్చు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా పెద్దదైపోద్ది అన్నమాట నెక్. అలా పెద్దదవకుండా చూడాలంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ నెక్ మీద ఇంకా మనకు కొంచెం చిన్నదే ఉండాలి. మనం కుట్టేటప్పుడు కొంచెం చిన్నదే ఉంటే అప్పుడు మనం కరెక్ట్గా కుట్టేసరికి చూసారా ఒక పావించు అనేది తక్కువ ఉందన్నమాట. ఓకే, ఈ పావించ్ అనేది మనం ఇలా పీస్ వేసిన తర్వాత చూసారు దీనికి ఉంది కదా, ఈ పీస్ వేసిన తర్వాత పావించ్ అనేది కవర్ అయిపోతుంది. ఇక్కడ ఏమైంది, ఈ పావించ్ అనేది మనకి ఎక్కువైంది కాబట్టి షోల్డర్ దగ్గర మనం చిన్న క్రాస్గా స్టిచ్ వేసుకోవచ్చు. స్టిచ్ వేయాలి, ఇదంతా ఇప్పేసిన తర్వాత స్టిచ్ వేయాలి. ఎందుకంటే మనం రెండూ కలిపేసి క్రాస్గా స్టిచ్ వేసాం అనుకోండి, బ్యాక్ నెక్ కూడా తగ్గిపోద్ది అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే చిన్న కటింగ్ పెట్టుకోవాలి. ఇది స్టిచ్ అనేది నేను విప్పేసిన తర్వాత మీకు ఎలా అనేది చూసారు కదా. నేనైతే ఇది మొత్తం షోల్డర్ అనేది ఇప్పేసిన తర్వాత మనకు ఒక పావించ్ అనేది ఇక్కడ ఎక్కువైంది కదా, అది మనం షోల్డర్లో కవర్ చేద్దాం. ఎలాగంటే చూడండి, ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. మనం కటింగ్ అనేది ఏదైతే పావించ్ ఎక్స్ట్రా అయిందో ఆ పావించ్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడే కటింగ్ చేసుకుంటే మళ్ళీ కుట్టిన తర్వాత షోల్డర్ దగ్గర మళ్ళీ చిన్న టాకాలా పట్టడం, లేకపోతే ఫ్రంట్ నెక్ దగ్గర చిన్న టాకాలా పట్టడం అనేది మీకు ఉందన్నమాట. ఏదైతే పావించ్ ఎక్కువైందో అది కట్ చేసి పాడేసి మళ్ళీ షోల్డర్కి అదే విధంగా జాయిన్ చేసేది. ఇలాగా జాయిన్ చేసుకోండి. చిన్న క్రాస్గా వస్తుంది అంటే కుట్టు మీకు బ్లౌజ్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల. అదే మనం కుట్టేసిన తర్వాత నెక్క పెద్దదైపోయింది, టక్స్లా వేయాలి, చిన్న కుట్లు వేయాలి అని అంటే అది చాలా చిరాగ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి నెక్ అనేది బాగా సరిపోద్ది. ఒక పావించి తీస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ కొలిచి చూడండి. మనం ఏదైనా కుట్టే ముందే తీసుకుంటే చాలా బెస్ట్. కరెక్ట్గా సరిపోయింది. ఒక పావించి తక్కువ ఉన్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి నెక్ పీస్ అనేది ఎలా జాయిన్ చేసుకుని ఆల్రెడీ మనం జాయిన్ చేసుకున్నాం కదా, క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసాం కదా. ఇది ఒక సైడ్ అనేది ఈక్వల్గా లేదనుకోండి, నేనైతే ఈక్వల్గా జాయిన్ చేయనండి. నాకు ఏ పీసు దొరికితే ఆ పీసు క్రాస్ కటింగ్ చేసి ఇలాగ జాయిన్ చేసిన తర్వాత ఒక సైడ్ అంతా ఈక్వల్గా కట్ చేసుకుంటాను. చాలా లెంతీ వీడియో అయిపోతుందండి, అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి, మరి తప్పదు. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ కుట్టుకుంటే సరిపోద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. బ్లౌజ్ పీసెస్ అనేది వేస్ట్ అవ్వదు, మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. డైరెక్ట్ బ్లౌజ్ పీసెస్ మీద ట్రై చేశారనుకోండి, చిన్న బాధ ఉండిపోద్ది, అయ్యో బ్లౌజ్ పీస్లన్నీ వేస్ట్ అయిపోతుంది ఇలా కట్ చేసేస్తున్నామని. అదే పేపర్ అనుకోండి, ఎన్ని పేపర్స్ అయినా కట్ చేయొచ్చు, ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. మెయిన్ దీనికి ప్రాక్టీస్ ఏనండి. నాకు వచ్చిందిలే కుట్టేద్దాంలే, వీడియో చూసేసి కుట్టేద్దాంలే అని అనుకుంటాం. కానీ అది చూసారా, సామెత ఉంటుంది కదా, దిగితేనే కానీ లోతు తెలియదని, అలాగా దిగితేనే కానీ దీనికి ఉన్న విషయం ఏంటనేది తెలియదు అనమాట. ఓకే, చూసారా, కొంచెం ఫ్రంట్ నుంచి నేను ఇక్కడ జాయిన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూసారా, నేను ఈ పీస్ అయితే జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసిన తర్వాత మనకి చేతి గోర్లు అయితే కంపల్సరీ ఉండాలండి, ఒక వేలికైనా సరే. ఇలా అనుకుని ఇలా చేసుకున్న తర్వాత మనం దీని మీద పైకుట్టు అనేది వేయాలి. ఇలా ఎందుకనంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా చిన్న ఫోల్డింగ్ అవ్వలేదు అనుకోండి, దాని మీద నుంచి కుట్టుకుంటే వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, లోపల క్రాస్ వచ్చేస్తుంది, మనం హెమ్మింగ్ చేసినప్పుడు తేడా వచ్చేస్తుంది, బోల్డ్ ఇష్యూలా వచ్చేస్తాయి మనకి. ఓకేనా, అందుకని మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ ఫోల్డ్ చేయాలి. దీన్ని మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా కూడా దాని మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా, చూసారు కదా, ఇలా నెక్ పీస్ అయితే నేను వేసుకున్నాను. ఈ ఫోల్డ్ చేసి కుట్టేసాను. ఈ పీస్ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఇది కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ వెళ్ళిపోయింది అనుకోండి, కట్ అయిపోద్ది. మనం ఇంకేం చేయలేము, ఏదో చిన్న రఫ్ చేసి ఇచ్చేది తప్ప అది అలా అతుకులా ఉండిపోద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాము. హ్యాండ్స్ అనేది లోతు చాలామంది సపరేట్గా తీస్తారు, నేను అలా తీయనండి, చాలా ఈజీగా తీస్తాను. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్కి వస్తుంది, ఇది ఇటు పక్కన తీసేస్తాను చిన్న స్ట్రైట్గా. అంతే, చిన్న పీస్ ఒకటి నేను లోడ్ తీస్తాను. ఇలా జిగ్జాగ్లాగా అలాగే తీయను. ఇలా తీసి
డైరెక్ట్ జాయిన్ చేసేస్తాను. జాయిన్ చేసిన తర్వాత చూద్దాం. చూడండి, జాయిన్ చేయడం కూడా అయిపోయింది. ఈ బ్లౌజ్ నుంచి ఈ బ్లౌజ్కి మనకి ఎలా సరిపోతుంది అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఈ పట్టీ నుంచి ఈ పట్టీ వరకు కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడికి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టు. చూసారా, కటింగ్ చేసిన బ్లౌజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోద్ది. నేను మీకు వీడియో తీసాను కదా, ఈ వీడియో నాకు కరెక్ట్గా 25 మినిట్స్ వచ్చింది. ఈ జాయిన్ చేసేసరికి 5 మినిట్స్ సరిపోయిందన్నమాట. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి ఈ బ్లౌజ్ కటింగ్ చేసిన బ్లౌజ్ అనేది అయిపోద్ది. కటింగ్తో సహా అంటే 1 అవర్ అలా పట్టేస్తుంది అన్నమాట. అంటే హాఫ్ అన్ అవర్ అది, హాఫ్ అన్ అవర్ ఇది అన్నమాట. ఇలా వచ్చింది బ్లౌజ్. ఇంకా మనకు కొంచెం ఫినిషింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మట్టుకు మర్చిపోవద్దండి. ఎవరు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.